పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 10 రోజుల సమయమే ఉందని మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదే అని, ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలని తేల్చి చెప్పారు. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయడం సహా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని, ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. ప్రజలు మనపై నమ్మకంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో కూటమికి ప్రజలు తీర్పిచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. పాలనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని చెప్పారు. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలపై అలాగే వీటిపై సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు కూటమికి సంబంధించిన పార్టీల నేతలతో ఈ సమీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు టెలికాన్ఫరెన్స్ అలాగే సమీక్ష. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇతర కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మూడు పక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, ప్రతి ఎన్నిక మనకు పరీక్షే, ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు, ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలి అని కూడా ఆయన స్పష్టం చేశారు. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవడంతో పాటు ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి పార్టీకి ఓటు వేసే విధంగా చూసుకోవాలి అని కూడా కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో కూటమికి ప్రజలు తీర్పిచ్చారని, దీనికి కారణం ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకం అనే విషయం ఎవరూ మర్చిపోవద్దని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతిరోజు పనిచేయటమే కాకుండా వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, పాలనలో కూడా స్పష్టమైన మార్పు తీసుకురావడంతో పాటు బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నామని, దాదాపుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, దీని ద్వారా 4 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా సీఎం చెప్పారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రమంతటా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడంతో పాటు టీచర్ పోస్టుల భర్తీకి కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా విద్యార్థుల బకాయిల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ లో భాగంగా 780 కోట్ల రూపాయలు చెల్లించామని, ఉద్యోగులకు, పెన్షనర్లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకుండా ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రజాప్రతినిధులకు గుర్తు చేశారు. ఇవన్నీ 8 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని, చేపట్టిన మంచి కార్యక్రమాలని, అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపై కూడా ఉంది అని కూడా సీఎం స్పష్టం చేశారు. ఎన్నికలకు కేవలం ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో పనిచేయాలని, నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తే సులువుగా, సునాయాసంగా విజయం సాధించవచ్చు అని కూడా సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలి అని కూడా ఆయన పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. నరేష్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.